ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. తెలంగాణ సర్కార్ శుభవార్త వినిపించింది. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం పగడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ పథకం అమలుపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 10% ఫ్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన 90% ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు కూడా అవకాశం ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ పథకం అమల్లో వేగం పెంచేందుకు 25% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశం ఇచ్చింది. మరోవైపు వ్యక్తిగతంగా ఫ్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకుని వారికి లేఅవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కూడా ఉన్న ఫ్లాట్ల రెగ్యులరైజేషన్ కు అవకాశం ఇస్తున్నారు. ఫ్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తున్నారు. వీరికి కూడా 25% రాయితీ కల్పించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రులు సూచించారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుమారుగా 25.67 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఫ్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు, లేఅవుట్ల దరఖాస్తులు 0.13 లక్షలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు 4 ఏళ్ల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షించాలని నిర్ణయించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దే ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రులు సూచించారు.